నరసింహస్వామి పిల్లగాడు చల్లగా బయటపడితే మా ఓదల బావని ఎవరైనా తీసుక లేకుండా గుండు పట్టించి ఆయనకో తానం చేపించి ఆయనకో దానం చేయిస్తా కాలు బేడే ఇస్తా పైసలు లేకపోతే గుండెలు ఆయన వారస్తా అట్ల బావ పోతే మళ్ళా తానం చేపించి గుడి చుట్టూ నింపి ఇక కట్టించే వాళ్ళు 4 కోళ్ళలు ఆయన మీద ఎక్కిస్తా మరి ఈ లింగంగా నా మొగలు మెడలెత్తే వాళ్ళ కోట కమ్ముకుంటారు చిలికోకి జరిగేస్తే నా కాయ నాకు దేవుడు
ఒకవేళ చిలుకకు ఎక్క మలెక్కపోదా మరి వేరే ఇస్తారకు అలా ఏదైనా బాటలు పట్టుకొని చంపుకుంటే ఎట్లా నాకు మొగడు లేకుండా ఇంకా గల్లింగకాయ ఉండాలి పొద్దాకుండా ఇంకా రాత్రి పక్కన ఉండాలి అక్క మన దొరచారు బాగా తీసుకుంటది ఈ ఆడళ్ళ మొగలు ఒక్కసారి చూడని దాని చేస్తారు ఆ చోటుకి రావద్దంటే లక్ష మళ్ళా దాన్ని నేర్చుకోవాలంటే లక్ష మళ్ళీ 2000 మళ్ళీ నా మొగడు తాగబోతాడే మరి మళ్ళీ పోతే ఇద్దరు ఈ అద్దాలు మంచిగా ఉంటాయి భూత అద్దాలే అక్కడ అన్న తల్లి గడవ వాసమంత వంటి చక్కని పిల్ల ఎరనాడు జరిగింది కామని కారికూత పెట్టాను కారికూతల తప్పుడు ఎరుగుడు దాచోడు శివనంది వేసిరమ్మా మన దురసాని గర్భముల పొడకే ఉట్టిన పికే ఉట్టిన దాచోళ్ళు ఉడి కచ్చి పడగొట్టి ఆడవిన చుట్ట ఉంటేరమ్మా పిల్ల కారికూత పెట్టన్న పిల్ల చేత పట్టి చూసేవాళ్ళ కల్లా పొడితే పొద్దులు మెరుగ తీయవాలి బయట ఆడపుడు పోలే వాగన్న జోతోలు మీద పడుతున్న పొల పోలే పొన్నమయ్యన్ని ఇలా పూజ తంగడు వలనమ్మా నాగలికి నడవంక కొడవి పిడి వంక ఉన్నది ఆడపిల్లకి ఏ వంక లేకపోయానమ్మా ఎడమ చేతుల మధ్య ఎల్లమ్మ మెత్త కుడి చేతుల మధ్య దుర్గమ్మ మెత్త నాలుగ మీద మత్త నల్లెత్తి నలుగమ్మ మెత్తరా ఆడపిల్ల చూడు గడపడి తలకు తలకు పెడుతున్నదమ్మా ఎవరైతే కరకర కరకర పొద్దు ఉడవంగా ఉడతారో వాళ్ళ ముఖాలు కడకాంతి ఉంటాయి నవ్వినట్టు ఉంటాయి ఆట ఇక చీకట్ట ఉంటే ముఖాలే దాని ముఖం లేకుంటాయి ఎవరో అందరూ వీళ్ళందరూ పొద్దుకుంటే అన్న తల్లి గర్భంలో బాలుడు మరి రాఘవ రామచంద్ర చంద్రనాక ఉత్తోళ్ళ మొగాలు ఎట్లుంటే అంటే కథ కార్యకర్తలు సాకత కాకముందు లక్షరావు గిత్తురావు అనుకుంటా లేకుండా పోతే కొట్టోళ్ళు ఒక తోడు జర కష్టం కథ అయిపోయాడు ఆడగిరి చేత వాటి ఎడగూరు దాచలు ఎర్రగుంట పోయి 7 పాడలు నల్లగుంట పోయి 4 పాడలు నీళ్ళు సైన్యులు వెయ్యాలి పోలేసి ఆయలకు తక్కలాగేసి కొన్న చెట్టు పొంతలు పడిచిరమ్మ ఇక పొయ్యలే వాళ్ళకు పొంతల్లో ఇల్లు కాదే అందుకే అందరమ్మా అప్పటికి ఇప్పటికైనా ఆయన పిల్ల పుడితే వరదక్క నూనె ఎక్కువ కానింత పిల్ల పుట్టే కడపు తల్లి ఇల్లు ఎక్కువ పోతారు ఆటరా పిల్లలు కడిగి కాలేసి బంగారు తొట్లు కట్టి పట్టుబడ తీరి పొత్తులు పడితే పొత్తుల్లో పిల్లలు పొంగంగా వంట పెట్టి దాచోళ్ళు వంటదో పాట కాదే పాట వాడుతున్నారే వంటదో పాట ఎట్ట వాడుతున్నాడు తీరి వాడుతున్నారమ్మా
కలిగి గాలికి జోపాన వాడిల్లు ఆశీరాల బిడ్డమై రాల బిడ్డలని గల్ల బిడ్డ నా బిడ్డల బంగారమాయి చెక్కిళ్ళు గుక్కిళ్ళు చేరి ముద్దు నాడి వడవుడు దాసి బామల ధర్మకాంతలైనా దొరసారి వేడి కస్తున్నారు తండ్రి దొరసాని సీతాలదేవి తలకు తలమాల కట్టిరు వెళ్ళిపోయి ముదులు పెట్టిరు తల్లి దొరసాని ఆ తల్లికి దానం పోసిర్రు పిల్లకు దానం పోసిర్రు అవ్వ బిడ్డను చేత పట్టు గట్టి ఈ పిల్లగా రేవేనండి ఇదేమో రేవేనా దొరసానికి చెవుల పత్తి పెట్టారు ముక్కుల పత్తి పెట్టి బాగా జలుబు అవుతుంది బాగా తరగతి ముక్కుల పట్టి వాళ్ళకెడతారు ఎప్పుడు బస్సు ఎక్కేటప్పుడు ముక్కుల పత్తి ఎక్కకపోతే వెళ్ళి చీట్లు దొరుకుతాయి చెవులు పెడితే బిడ్డ అన్న బిడ్డ ఎత్తుకొని ఎడవ సంకలు ఎత్తుకొని ఎడసరి బావి తల్లి కుడి సంకలు ఎత్తుకొని కుడిసరి బావి ఇయ్యాలి అనగనగా తల్లి బిడ్డ ఎత్తుకోవాలి కుడి చేతుల ధర ఉండాలి ఎడవ చేతుల నడుము ఉండాలి ఒకవేళ ఎందుకంటే మేము ముందే నువ్వు సీనియర్ పోకుని తారఫాను వాళ్ళగా మంద అంటాడు మా పంట అందుకే మీ మొగల దేవుడు ఎక్కడ మాట్లాడదు ఏమన్నా అటు ఇటు బొర్రె అయితే ఆ బొర్రెల బొర్రు అన్నదానికి ఏర్పాటు కాలము కథ గిడ పట్టి కొట్టు దానికి వెనకరా అందుకే అంటారవ్వా కొడుకుల కన్న తల్లి బాధ బిడ్డల కన్న తల్లికి తెలియదు బిడ్డల కన్న తల్లి బాధ కొడుకుల కన్న అటువంటి తల్లికి తెలియదు అందురవ్వా కొడుకుల కన్న తల్లి అనుకున్నది నాకు నలుగురు కోడళ్ళు నలుగురు కొడుకులు నాకేమో పరమనుకుంటారా ఇక బిడ్డల కన్న తల్లి అనుకుంటది నేను మానవిల్ల కానీ ఎడవ చెట్టు రాలనైది నా బిడ్డలు పెంచి పెద్ద ఏది ఒక చేతిలో పెడితే వాడు కొట్టేటోడు దొరుకును తిట్టేటోడు దొరుకు తాగబోతోడు తిరిగిపోతోడు దొరుకును నా బిడ్డని ఇళ్ళకాలు కురిపించేటోడు దొరుకును అని ఆడపిల్ల కన్న తల్లికి ఆరాటం ఉంటదిరా తల్లి సీతాల దేవి నీ గర్భాన సక్కల సుక్కుల చక్కని బిడ్డ జన్మించింది నువ్వు బిడ్డను ఎత్తుకొని తల్లి ఇయ్యరాదు సీతాల దేవి కన్నతల్లి సీతాదేవి పచ్చి వేగుల తల్లి అమ్మ దాసి బిడ్డల తర్వాత అంతలు ఏనాడు పొత్తుల్లో వరిసి పొత్తుల్లో బిడ్డను వాటేసి తల్లికి అటువంటి సరి పెట్టకుండా సెవుల్లో దూది పెట్టిరమ్మా అమ్మ దొరసాను సక్కన వాళ్ళ సుకోలు బిడకు జన్మనిచ్చినవు నీ బిడ్డనెత్తుకొని సరిపాయ వినయనంగా కన్న తల్లి బిడ్డనెత్తుకున్నదమ్మా అది చేతుల మధ్య అష్టలోక మెచ్చనుది మీది మధ్య 100 మంది మెచ్చ అన్నారమ్మా నెమలికి బిడవంక ఉంటది నాగలికి నడవంక ఉంటది నెమలికి బిడవంక ఉంటదమ్మా కన్న బిడ్డ ముఖం యూత్ ఏ వంక కనబడతలేదే అమ్మా బిడ్డ ఎంత ముద్దుగున్నావు బిడ్డ ఎంత లాలిగున్నావు బిడ్డ అని మురిసి ముద్దు పెట్టంగానే అమ్మా కన్న తల్లికి మూతి వంకర పోతున్నదే సీతాలకు కన్న తల్లి సీతాల దేవికి ఆ గుళ్ళు పువ్వులు అవుతున్నది అచ్చబోయే జీవనాలు గంగా బిడ్డాని మురిసి ముద్దు పెట్టుకోంగా నాకు మర్చిపోయే జీవనాలు అవుతున్నాయని ఆలోచించుకునే సేపే అయ్య ఒక్క కాలు గుంట కాదు దేవుడా ఈ గుంట కాదు నారాయణ పక్షవాత రోగం అన్నా పడుతున్నదా పక్షవాత
పక్షవాత రోగం వస్తున్నదా గిర్రు వంట తిరిగినాదే నారాయణ ఇసుగా డమ్ము వాడే అవ్వలారా ఆ బిడ్డ ముఖము యుద్ధం ఉంది ఓ దేవుడా బిడ్డ కన్న బిడ్డ బంగారమా నిన్ను నేను కన్న గాని కన్న తల్లికి అచ్చబోయే జీవనాలు గంగా బిడ్డ నా ప్రాణం పోయేటట్టున్నది బిడ్డు బిడ్డ నేను బతికటట్టు లేదు బిడ్డ అని బిడ్డ ముఖము చూతం ఉంది నారాయణ 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 నాయమైన శంభుదేవా శంభుదేవా శంభుని కుమారుడా అందరూ ముట్టలేదా నారాయణ కొందరాలు విరగలేదా ఎవరా పుటక మీద మందవాడా ఓ దేవుడు పుటక మీద తుమ్మువాడా నారాయణ బిడ్డ నిన్ను కన్నగాని నీరాతలు పిల్లలు కన్నగాని అడ్డుకోలేదే విద్యా పూరే పాటి కల్లా నాయ విద్యా నా ప్రాణం వెళ్ళిపోతే కన్న బిడ్డ తల్లి లేని పిల్లలంటే నాయ విద్యో జంగల్ల పాలగానే బంగారమా అవ్వలేని పిల్లలంటే నాయ విద్యో అందుకే అంటారు విద్యో ఈతలు మూసిన కాలం నాడు ఇద్దరు వెళ్ళాలో ఈయన అందరూ సంగలు మూసిన కాలం నాడు తల్లిదండ్రులు లేని పిల్లల తలపోత పెద్దదంటారే బిడ్డ పొద్దుగడి చెడి కాడ నాయ బిడ్డ ఇక నువ్వు ఉన్నవమ్మ కన్న బిడ్డ నీకెన్న తెల్లవారు నీకెన్న పొద్దుగు కాల బిడ్డ ఆడతల్లి జీవితం అంటే అరటాకు సందం అంటారు ముళ్ళు పోయి అరటాకు మీద అంటే అరటాకే ప్రమాదం అంటారు అరటాకు వచ్చి ముళ్ళు మీద అంటే అరటాకే ప్రమాదం అంటారు ఆడతల్లి ఉన్నవే నాయ వీడియో ఆడతల్లికి తెల్లారితే పొద్దుకు దొరవయ్యారు పొలం రావాలంటారు మొయ్య రావాలి ముడువ రావాలి సల్ల రావాలి అండ రావాలి పెట్ట రావాలి విద్య రేపు రేపటి కల్లా నోటింట పట్టిగా రే బంగారం నువ్వు కూడా వదటి నాయ వీడియో కొదులాగి సన్నవమ్మ కన్న వీడియో ఇంట్లో పండి పోతే కోతుల సన్నం కొడతారు బామన ఇంట్లో పండి పోతే బాతుల సన్నం కొడతారా పిల్ల పండిన పోతే కుక్కల సన్నం నేను నెల్ల కొడతారా విద్య ఒక్కసారి వస్తుంది ఆకాశ పండుగ విద్య లోకం మీద ఎంతమందిని చూస్తలేము తల్లి లేని పిల్లల తండ్రి లేని పిల్లల పాపగారి దేవుడవా అన్నమున్న కాడ పిల్లలు ఇయ్యవోడు పిల్లలున్న కాడ అన్నం ఇయ్యవోడు ఒకవేళ ఇచ్చిన గాని పిల్లల్ని ఇచ్చిన అమ్మాయి రాజులను ఎంపుతాడు అటువంటి పిల్లల కుటుంబాన్ని దుఃఖం పెడతాడు పిల్లల్ని ఎంపుతాడు అమ్మాయి రాజుల కుటుంబం దుఃఖం పెడతాడే అవ్వా ఏడాదికి ఒక్కసారి ఆకాశి పండుగ వీడియో ఆకాశి పండుగల్లో ఊరందరూ అప్పాలు వడియాలు వేసుకుంటే నువ్వు అప్పాలు వడియాలు వేసుకుంటే ఇంటికి పోయి పందులు గుంజలు పట్టుకొని ఉంటే తెగడారక ముందు వచ్చింది దయ్య పోరి పుట్టేటి పుట్టుకెళ్ళ తల్లిని పొట్టను పెట్టుకున్నదా అని నిన్ను పెట్ట పేరు నాలుగు
కనకమైన అమ్మతోని చెప్పుకోమంటదే బిడ్డ అవనెళ్ళిపోతామున్నా నాయనయ్యా నీ కట్టము నేను చూడరాను నిసుకము నేను చూడరాను బిడ్డ ఇక నేను పోయినాక ఏ చెట్టుకెళ్తావు బిడ్డ ఏ గుట్టకెళ్తావే బిడ్డ బిడ్డనెత్తుకొని కలకల కన్నీరు నిజంగా రాజ్యమేల వేల శివసేన మారాదు అటువంటి అయ్యాల్లో గిల్ల వేడిగాట నారాయణ రాజు కూడా ఏడవచ్చేమో దేవుడా నా ప్రాణ పలికినంత సేపు రాదా అయ్యగా నేను పలికబోనే మోనాదా చిన్ననాడు మనాజంట మోనాదా చిలకలాది జంటగానే మోనాదా మరుసనాడు మనాజంట మోనాదా పైరాల జంటగానే మోనాదా ఐదునాడు మనాజంట మోనాదా అద్దంలా నీడగానే మోనాదా నీ జంట నాదంట మోనాదా జంట రాసిపోతమున్నా మోనాదా ఇక నేను పోతమున్నా మోనాదా ఆత్మగల్ల గ్రామం వెంకట్రా పిల్లల ఆత్మగల్ల తండ్రి పోతాయి వెళ్ళిపోయినాడు రామలక్ష్మణ ఇతరు కొడుకురా కనుక్కున్నాడు బిడ్డలు లేకుంటే కరుణ బిడ్డలేక చూసుకున్నాడే నాదా ఏడంటి పోతయ్య ప్రాణం వెళ్ళిపోయినాడు భార్య రాజవకేమంట చెప్పిపోయాను కొడుకు అదేవికేమంట చెప్పిపోయాను కోడలను శవకేమంట చెప్పిపోయాను చిన్న కొడుకు అమ్మి పుస్తకేమంట చెప్పిపోయినా పాఠమన్నా నా భార్య నేను వెళ్ళి పాఠమన్నా నా భార్య భార్య రాజరామ బాబా నేను పోయిన కాన బాబా వెళ్ళిపోయినాక బా నేను నలుగుట్ల నవ్వకుంట చేస్తున్నా నేను ముగ్గుట్ల ముద్ర పెట్టకుంట చేస్తున్నా మావా నీ చేతేడు గాజుల చెర్రల్లో వచ్చి నీ బంగారం తొట్టి పట్టు బండల్లో కలిపి ఇక నేను మాతమన్నా నా భార్య నేను పోయిన కానమా నా భార్య ఇల్లుంది ఇల్లు బాకి నాకు లేదే అడిగిన తార మేడ కట్టుకోని మేడల్లో నేను కలిగి తీరుందనే బావా నేను పొద్దు దాకా బొగ్గు బాయిలకు పడిపోయేస్తే కొద్దిగా ఏళ్ళకి ఇంటికి వస్తే నాద తిన్నూరమ్మాని కన్న తల్లి నేను కంచములన్న వేసినవే అయ్యగా నేను వెళ్ళిపోతామున్నా నా భార్య నా పెద్ద కొడుక జై కుమారు ఇక నేను తొల్ల కొడుకు ఇంటికి పెట్టాడంటే తండ్రిగా తండ్రి వాళ్ళ కొడుక నా భుజం మీద కావిడ నీ భుజం మీద పెట్టిపోతుందరా కొడుకు నీ బాబు వెళ్ళిపోతామున్నా నా కొడుకు బాబు వెళ్ళిపోతామున్నా నా కొడుక మీరు చిన్ననాడు కొడుక
లక్ష నోములు వినమని అవతారం ఎత్తి మొక్కరాని దేవుళ్ళ మొక్కలు మొక్కి మునరాని కుండముల మునిగి కొడక మిమ్మల్ని అన్నరా కొడుక నీకు జనం వచ్చి పండుకుంటే కొడుక నేను అన్న వినక నా కొడుకు తిండడు నా కొడుకు తినడా అని అయ్యా మిమ్మల్ని అనదాదునారా నాని కొడుకో కోడలా నేను ఎన్నడూ కోడలా చూడలేవు నా కడుపులో ఉంటే బిడ్డని చూసుకుందనే అనుచవా మీ అత్తమ్మ గుంట ఉంది కోడలా ఒకవేళ మీ అత్తమ్మ మాట అన్నట్టయితే నా భర్త ఇప్పుడు ఉంటే నా కోడలకి మాటలు నాని నాన్నకి ఇప్పుడు నాన్నకి మాటలు అని అయ్యా కాల గంట నేను నా కోడలు అంత కూడా తింటదమ్మా నా కోడలా కోడలా నువ్వు ఉడుకుపోకుంటే మీరు నేను సరికూడు మీకు అంతకేస్తే మీ కొడుకుల కొడుకు రీతి మీ బిడ్డల బిడ్డ రీతి మీ అందరు జాగ్రత్త మీ పిల్లగాళ్ళని ఎత్తుకొని మీ ఇంటి ముంగడ కుక్క కావాలి అత్తలే కూడలా మనవరా నేను వెళ్ళిపోతున్నా మనవరాల నేను వెళ్ళిపోతున్నా మీ మాట నాకు తెలియదు మనవరాలా మనవడా నువ్వు అల్లారి నోడా తాత తాత అంటే సంబరపడ్డరా మనవడా సంబరవుతారు వాగలగల తండ్రి తాతయ్యా నీకు బుద్ధి చెప్పే తాత భూమిలు ఇల్లు కట్టుకుని చెప్పే తాతయ్య కలగలుగుతున్నారు రాకుడుగా చిన్న కడగ వంశకి చాలా గడుగు నేను వెళ్ళిపోతాను నా కొడుకు వెనకనక వంశీ కృష్ణ ఇక నేను పోతున్న కొడుకు ఒక్కనాడు నచ్చినాట మాట్లాడలేదు ఎన్నడు చెడాడు చెప్పద భగవతలేదు కొడుక నిన్ను కొడుక ఎక్కడిక నీ కట్టము నీరు చూడ రానురా నీసుకమ్మ నీరు చూడ రానురా కొడుక నువ్వు పొద్దు వరిసే కాడము నువ్వు నీకెన్నడు తెల్లవారాలి నీకెన్నడు పొద్దు నువ్వు కాడరా కొడుక ఇంకా కొన్ని రోజులు నాయి కొడుకు ఇక నేను ఉంటే కాదు ఇంకో కొన్ని రోజులు నేను నీ పెళ్లి కావాలన్నా నీ తల మీద తిరిగల నీ అచ్చతలేసి నేను సమర బదులు నా కొడుకు బదులారా నా కొడుక ప్రాణేశ్వర పోసయ్య ప్రాణం వెళ్ళిపోయినట్టు ఇలా నా ప్రాణం పోయేటట్టుంది నాదా మన బిడ్డను చదువుకోయనాదా అని అయ్యా చదువుకుంటే పుణ్యమయ్యా మోనాదు తప్పకుంటే పాపమయ్యా మోనాదా చదువుకుంటే పుణ్యం తప్పకుంటే పాపం అని బిడ్డనే తీసి భర్త చేతులు పెడుతున్నానమ్మా అన్న బిడ్డనెత్తుకొని నా జనమానికి నా బిడ్డ వచ్చిందని ముడిసి ముట్టు పెట్టుకున్నా ఒక కాలకుంట ఒక చెయ్యకుంట పచ్చి పాలంత రోగం వచ్చి ఆ ధరని మీద వాడి బిడ్డ నా పానం పోతుంది బిడ్డు బిడ్డ నా మీద పోతుంది బిడ్డ అని కలకల 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 కాకి రోగం తీస్తుందిరా బిడ్డ నీరు గల్లనే నీ రాత గల్లె బిడ్డో నీ గీత గల్లె బిడ్డో రేపడే గల్లె బిడ్డో నువ్వు కుల పుల్ల పొన్న పోతే పూల చూస్తారు బిడ్డ నువ్వు బ్రాహ్మణ ఇళ్ళ పొన్న పోతే పల్లె చూస్తారు బిడ్డో
లేచి దొరగాలే బిడ్డ ఇది పుట్టంగా తల్లి పోగొట్టుకున్న వారి ఎంతమంది ఎన్ని పేరు నాల పెడతారో బిడ్డ ఆడతల్లికైనా ఏనుగంతడు తండ్రి పోయి ఏకుల గుళ్ళంత తల్లి ఉంటే దంత పోయి ఇతర పోయి రొమ్ముకు రోగాలను కట్టే కోని సాగలింటి తరబల దోమి బావనింటి పాంచ పని ఏది కన్న బిడ్డలు దాదుకునేది కన్న తల్లి అన్నరే అమ్మా ఏ కన్న కొడుకు గాని ఏ కన్న బిడ్డ గాని 96 తప్పులు చేసి ఇంటికి వచ్చిన తులకింద దాదుకునేది కన్న తల్లి అన్నరే అమ్మలారా బిడ్డ నేను పోతున్నా నీ కట్టం చూడరాని బిడ్డో నీ సుఖం చూడరాని బిడ్డ నా బాణ వెళ్ళిపోతున్నా అని కలకల ఏడవన్నా రాజుల కత్తిరికి వెళ్ళి పేర పడతా 7 వేడల్ల కట్టిండవరారా భరతమ్మకు బిర్రుగా చూసినారా నా బాణం పోతుంది నాదా నా దీన వెళ్ళిపోతుంది నాదా మన బిడ్డ పైరవనాదా సాధకుంటే పుణ్యమనాదా సప్పకుంటే పాపమునాదా ఎత్తెత్తే పాపం ఎత్తకుంటే పుణ్యమే రాదా బిడ్డల చేతుల పెట్టి మంతకుంటే కా తల్లి కావాలంటే కళ్ళకు రవ్వలోల సిరి నడుపుతుంది కావాలంటే కళ్ళకు రవ్వలోల సిరి నడుపుతున్నదవ్వలారా రాజు శివసేనమా రాధవ్వా నాకు సకల సుపోల బిడ్డ పుట్టిందని బిడ్డను ఎంత ముద్దుకున్నవే బిడ్డ మీ తల్లికి ఏమి రోగం వచ్చనే బిడ్డ అని కలకల ఏడ్చే రాజు కేకలు నవ్వుకుంటా ముడితే ముద్దు పెట్టుకున్నాడే రాజముడిది ముద్దు పెట్టుకున్నా ఆ భార్యకు వచ్చిన రోగమురా రాజకు వస్తున్నదే అలనాడు ఎండికొన్న తంగమయ్య పాడబడ్డ సంతానం ఇచ్చినాడు ఏమని చెప్పిందమ్మా సీతాలదేవి గుళ్ళ గంటకు గారి గురిగ నూనెంట నూతుకో బండిన బొక్కల్ల గంటకు గారి బొమ్మ తోడు నంచుకోయే బిడ్డ అన్నడమ్మా ఎల్లమ్మ ఏ బాధలు మా తాత కట్టము సీతాదేవన మాతమన్నది హరి కట్టమన్నది బిడ్డ అంటే కట్టాన్ని కొట్టుకోని కన్నది ఆ తల్లి సీతాలదేవిరా భార్య కత్తిన రోగమురా భర్తకు రంగదుడు తండ్రి వాడు శివసేన మారాధవా ఓ బిడ్డ నీ తల్లి కత్తిన రోగం బిడ్డు ఇలాగవద్దగానే రా బిడ్డ దగ్గర తిరిగి తరణ మీద పడుతున్నావా శివసేన రాదు అయ్యా బిడ్డ రావే కన్న బిడ్డ లేడవా పది మంది కొడుకులు లేరు నీకు ఒక 10 మంది బిడ్డలు లేరే బిడ్డ నువ్వు ఒక్క బిడ్డ అని మేము సంబరపడుతున్నవే బిడ్డ నువ్వు సంతోషపడుతున్నవే రా బిడ్డ నీ ఎక్కడ పోతున్న దేవతలారా ఇక నీకు కళ్ళు లేవారా అన్నమున్న కాడ పిల్లగల్ల నీయర్రా పిల్లలున్న కాడ అన్నమియ్యవు సంగమోడ కుట్రోడు సంగమోడు గుర్తెరకలేదు 3 కళ్ళు మూసుకున్నవ తెలుసుకున్నవ ఎంటికొన్న పరమేశ్వర పూర్వ జన్మముల పోని ఈ
ఎంతమంది తల్లికి పిల్లకు వాపినమో పిల్లకు తండ్రికి వాపినమో తండ్రి కొడుకు వాపినమో కొడుకు తండ్రి వాపినమో నా బిడ్డ అందుకే అంటారమ్మా ఈయన రాజు రాదా ఎట్ల పడ్డ ఓదు కల రాజుల కాట పడ్డ ఓదు చాట పడ్డ నాడికి ఈత కాట పడ్డ తప్పదన్నదే అమ్మా ఇచ్చతోడు ఈశ్వరుడమ్మా కొంటపోయే తోడు ఏమతారు రాజు రాత రాజు తోడు బ్రహ్మదేవుడు అందువే అమ్మా తోడు తిండి రాత రాజు దొంగ రాత నువ్వు రాసిన మాకు ఒక్క బిడ్డలు కడపగించి తండ్రి మా బిడ్డలు ఎత్తుకోకుండా సంబరపడకుండా ఎత్తున్నవా తంగమారా భార్య భర్తల ధరణ మీద వారి ఓ బిడ్డ నువ్వు ఆడ తల్లివే బిడ్డో రేపటి కల్ల బిడ్డ నువ్వు అమ్మాయి పిలుస్తావా బిడ్డ బాబాయి పిలుస్తావా బిడ్డో పొద్దు వాళ్ళ లేచినాక బిడ్డో నీకు నీళ్లు కాగబెట్టారే నీకు దానం పోయాలి బిడ్డ మానకంటారు తల్లి పూరి బలిద్దరే బిడ్డ ఈ తల్లి నీకైతే బిడ్డో నీకు ఏ తండ్రి అయితడే బిడ్డ నీకు దానం ఎవరు వయ్యన్నే బిడ్డో నీకు ఆకలైనప్పుడు అన్నం ఎవరు పెట్టాలి సరిపోయే బలివన్నే బిడ్డ రాదు బిడ్డ మీద ఉన్నాడు రావే కన్న బిడ్డ ఇద్దరు భార్య భర్త మనారా బిడ్డల పేద వంటి కోరి కలకల కలకల ఏడవన్నా చేతుల మీద బిడ్డ చూడమ్మా ఇద్దరు చేతులకు వెళ్ళి ముచ్చిపోయి తల మీద పడుతున్నది గా బిడ్డ భార్య భర్తల చేతులకు వెళ్ళి బిడ్డ పోయి కింద వడంగా చూడు ఆ భార్య భర్తల లోకం ఎప్పటి వరకు మాయమైతే ఉంది అయ్యా రోగం మాయమైతే ఉందా అయ్యో రామ పరమాత్మ లేడు ఆ కన్న తల్లి ఎత్తుకుంటే కన్న తల్లికి రోగం వచ్చింది కన్న తండ్రి ఎత్తుకుంటే కన్న తండ్రికి రోగం వచ్చింది కలకల కలకల ఏడ్చిన రారాజు రాని అయ్యలార చేతుల మీదకి వెళ్ళి బిడ్డ పుచ్చుకుపోయి సిరివంచ వరల మీద పడంగా ఆ బిడ్డ కింద పడంగానే భార్య భర్తల రోగం మటాన మాయమైపోతే ఎప్పుడో లేచి నిలబడుతుంది ఇదేమి కలిమాయ బిడ్డను మనం ఎత్తుకొని ముడుసు ముట్టు పెట్టుకుంటే భార్య భర్తకు రోగం వచ్చింది మరి చేతులు ఉన్న బిడ్డ కింద వేసినప్పుడు అయ్యలారా ఇద్దరు రోగం మాయమైపోతున్నది మరి ఇది ఏమి కలిమా వైపు నా బిడ్డ పుట్టిన గడియలు మంచి ఆ చెడి అనుకున్నాడు రాజుల కచేరి కాడికి వెళ్ళి ఏదో మంత్రులు బామ్మల్ల వినిపించిండు ఏదో పండితుల బామ్మల్ల వినిపించిండు అయ్యా బ్రాహ్మణోస్తులారా నా బిడ్డ పుట్టిన గడియ మంచిది కాదా మేమిద్దరం భార్య భర్తలు నా బిడ్డను ఎత్తుకుంటే మాకు రోగం వచ్చిందయ్యా మరి పంచంగాల కట్టలు చూసి నా బిడ్డ జలవనామం చూడు అన్నప్పుడు పెద్ద పెద్ద బ్రాహ్మణులు తెలిసిన వాళ్ళు అటువంటి బుద్ధిమంతులు జ్ఞానాతులు వేద పండితులు బ్రాహ్మణులు ఏరవచ్చిండ్రు వచ్చిన బ్రాహ్మణుల కుర్చీలేసి కూర్చుండబెట్టి బిడ్డలు చేతులు పెట్టినాడు ఆ పంచంగాల కట్టలు ఇప్పి బ్రాహ్మణులు చూడంగా అయ్యా శివసేన మహారాజ ఓ తల్లి సీతాలదేవి నీ బిడ్డ ఉంటే 3 నక్షత్రాలు పుట్టింది నీ బిడ్డ ఉంటే గడియలు మంచిగా ఎవరికన్నా నీ బిడ్డను ఇన్ని ఇయ్యలడుతుంది 12 ఏళ్ళ దాకా ఎవరికన్నా దానం ఇచ్చినట్ట ఇదే నీ బిడ్డ ఒక మీద చూడరాదే